దీంట్లో వేస్టేజ్ ఎట్లుంటుందండి అక్కడికి ఇక్కడికి? వేస్టేజ్ అసలు గోల్డ్లో వేస్టేజ్ పోదు సార్. నేను టోటల్ మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 0.04% అంటే నాట్ ఈవెన్ 0.5% పోతుంది. అది 0.5% ఎట్లా పోతుందంటే అది మేము రీకవర్ చేయలేము. జనరల్గా ఫ్యాక్టరీ లోపల ఏం సిస్టమ్ అంటే సార్, డ్రెస్ మీ యూనిఫామ్ ఉంటుంది, రాగానే యూనిఫామ్ మార్చాలా, మీ షూస్ ఉన్నాయి కదా అన్ని సాక్స్ అన్ని బయటే. సో బయట పోయినప్పుడు అది కూడా ఇప్పాలా, అక్కడే స్నానం చేయాలి మనిషి. సో ఆ వాటర్ ఆటోమేటిక్ గా సేఫ్టీ ట్యాంక్ లో పోతుంది. 6 ట్యాంకులు ఉంటాయి. సో ఆ వాటర్ ఫస్ట్ ట్యాంక్ లో పోయి మళ్ళీ ఫ్లో అయ్యి ఆ గోల్డ్ దాంట్లో ఉంటుంది. సో అది రికవరీ చేసేది ఒక 6 months కి వన్స్, 3 months కి వన్స్ మేము రికవర్ చేస్తాం. సో 0.4 వస్తుంది. మా ఎక్స్పెన్స్ ఏమిటి సార్, పిఎల్ అంటే శాలరీస్ ఉంటాయి, కరెంట్ బిల్ ఉంది, దానికి కావాల్సిన మెటీరియల్ ఉంది. ఒక మిషన్ వచ్చి సార్ జస్ట్ అంతే ఉంటుంది సార్, మిషన్ 1.5 crores ఉంటుంది సార్. సో దాంట్లో ఏదైనా చిన్న పార్ట్ పోయినా కూడా 5 లక్షలు ఉంటుంది. అదే మరి రిఫైనరీ కూడా సార్, రిఫైనరీ లో వచ్చేసి 100% రికవర్ అవుద్ది. మీరు ఏం లోపల వేస్తారో అదే 100% బయట వస్తుంది సార్. సార్ ఎప్పుడైనా కూడా మిషన్ తిందు సార్, తింటే మనుషులే తినాలా, మనుషుల్ని మేము తిని ఇవ్వము. సో గోల్డ్ ఎక్కడ పోదు సార్.